హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే సపోటా జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది సమ్మర్ కదా, బయట మనము జ్యూసెస్ అవి తాగితే మన హెల్త్కి మంచిది షార్టెస్ కంటే. అండ్ అలాగే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తాగితే ఇంకా చాలా మంచిది కదా. బయట ఏంటి 35-40కి ఒక గ్లాస్ ఇస్తారు. అదే ఆ 40ని మనం పెట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని నా అభిప్రాయం అనమాట. అందుకనే ప్రతి సమ్మర్లో కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను జ్యూస్. మీరు కూడా అలాగే చేసుకోండి. నేను చెప్పినట్లుగా చేసుకోండి, సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అబ్బాయి అలాగే చూస్తున్నాడు, అందుకనే కొంచెం నేను నవ్వుతూ ఇస్తున్నాను. ఇంకా సపోటా పీల్ అవుట్ చేసేసి లోపలది ఏదైతే ఉంటుందో అది మనం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇవి సీడ్స్ ఉంచాను, ఎందుకంటే నేను కొన్ని గార్డెన్లో మొక్కలు పెట్టాను, అవి వచ్చినాయి. మీకు వీడియో తీసి పెడతాను, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అయితే ఆ గ్రేవీ, ఆ సపోటా ఉంది కదా, ఆ సపోటా పీల్ అవుట్ చేసింది, ఇంకా అలాగే పాలు, షుగర్ వేసేసుకొని జ్యూసర్లో మిక్స్ చేసేసుకోండి. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే మేము ఎప్పుడు రెగ్యులర్గా జ్యూస్ తాగే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి జ్యూస్ పైన బూస్ట్ అయితే వేస్తారు, బూస్ట్ పౌడర్ అయితే వేస్తారు. నేను ఇంకా టేస్ట్ వస్తుంది అన్నట్లుగా బూస్ట్ ఇంట్లోనే ఉందని వేసాను అనమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి సమ్మర్లో తాగండి. థ్యాంక్ యూ గాయ్స్.